ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ దిగులుగా ఉన్నావా? ఇక చాలు, కొన్ని క్షణాల్లోనే గొప్ప శుభవార్త అనేది వినబోతున్నావమ్మా అని బాబావారి అయితే ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. బాబావారి సందేశాన్ని బాబావారి మాటల్లోనే విందామండి. తల్లి, ఒక శుభవార్తతో వచ్చాను, కాదని వెనక్కి పంపకు, నమ్మకంతో వినమ్మా. బాబాగారి సందేశం మనము బాబాగారి మాటల్లోనే విందామా అండి. తల్లి, నీకోసమే ఒక శుభవార్తతో వచ్చాను, ఇది కాదు అని నన్ను వెనక్కి పంపవద్దు. నీ మనోవేదనకి అసలు మందే లేదు. అసలు దేని గురించి అంతగా మదనపడుతున్నావు తల్లి? ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవీ కూడా శాశ్వతం కావు అని నీకు తెలుసు కదా. అయినా దేని గురించి నీ ఆలోచన అంతా కూడా అనవసరమైన ఆందోళనలు. ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు, అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడకు తల్లి. వారికి సరైన ఒక సమయం రోజు వస్తుంది, అందుకు నువ్వు వేచి ఉండటమే నువ్వు చేయవలసిన పని. అలాగే ఓర్పు సహనంతో ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధపడుతున్నారో వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. అందుకు నీవు ఏమీ కూడా బాధపడవలసిన అవసరమే లేదు. నీ యొక్క మంచి మనిషిని బాధ పెడుతున్నారు అంటే వారికి కాలమే తప్పక సమాధానము అనేది చెప్పి తీరుతుంది. ఎందుకమ్మా దానికోసం నీలో నీవే దిగులు పడుతూ మదన పడుతూ ఉన్నావు? ప్రతిరోజు అన్నపానీయాలు మాని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఎందుకు? బాబా నాకు ఈ బాధ అనే నీవు అనే ప్రతి మాట, ప్రతి ఊహ ఈ బాబా గమనిస్తూనే ఉన్నాడు. నేను నీ యొక్క తండ్రిని, నీ బాబాను, నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. నువ్వు నా బిడ్డవు తల్లి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. వారి కోసం గంటల తరబడి ఆలోచిస్తూ వారి కోసం, కేవలం ఆ దుర్మార్గుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ ఓర్పు సహనం వారికి ఒక గుణపాఠంగా మారాలి. అంతేకాని నీలో నీవే వారు నిన్ను ఇంకా బాధ పెడుతున్నారని కృంగిపోకు. నీ బిడ్డలను పట్టించుకోకుండా అదే వేదనలో ఉంటే ఎలా చెప్పమ్మా? అన్ని రోజులు కూడా ఒకేలా ఉండవు. తప్పకుండా జీవితంలో సంతోషాలు నింపే ఒక రోజు వస్తుంది. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? సంతోషంగా ఆనందంగా జీవిస్తూ నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో. నిన్ను చూస్తూ నీ బిడ్డలు నా తల్లి ఎంతగానో వేదన పడుతుంది అని కృంగి కృషించిపోతున్నారు. వారి ఆలనా పాలన చూసేటటువంటి ఈ సమయంలో నీవు ప్రతిరోజు కూడా ఇంతగా రోధిస్తూ వారి ముందు ఎంతగానో బలహీన పడిపోతున్నావు. నువ్వు ఇలా అయిపోతే తల్లివి, మరి బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు? నిన్నే నమ్ముకొను ఉన్నాను బాబా, నాకంటూ ఎవరు ఉన్నారు చెప్పు? తల్లివైనా తండ్రివైనా నీవే కదా అని ప్రతిరోజు కూడా నీవు నా వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నావు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నా బిడ్డలు మీరే కదా. మీరు నా కోసం ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మరి నేను మీకు ఉన్నటువంటి కష్టాలు, కన్నీరు, బాధల్లో పాలు పంచుకోలేనా చెప్పు? అలా నేను చూస్తూ ఇటువంటి రోదన అనుభవిస్తూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటానా అని అనుకుంటున్నావా? నిన్ను బాధ పెట్టిన వారికి ఒక సమాధానం, నీ చక్కని చిరునవ్వు, అలాగే నీ ఆత్మవిశ్వాసము, నీ బాబా నీకు ఉన్నాడు అనే ధైర్యం నీకు ఇస్తాను. కాబట్టి నీకు ఉన్నటి సమస్యను కానీ, అలాగే నీ కోరికను కానీ, నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా నీకు ఇవ్వబోతున్నాడు. అందుకు ఎక్కువ కాలం సమయం లేదు. అందుకోసం కొద్ది రోజుల్లోనే దేనికోసమైతే దుఃఖిస్తున్నావో దానికి తగినటువంటి పరిష్కారం తప్పకుండా నీకు దొరికే తీరుతుంది. కాబట్టి దాని గురించి నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. దుర్మార్గులు అన్న మాటలు పట్టించుకొని ప్రతిరోజు నీ బిడ్డలను పట్టించుకోకుండా కూర్చుంటావా చెప్పు? బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఉంటూనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటావో అప్పుడే వారికి తగినంత గుణపాఠం చెప్పగలుగుతావు. నా బిడ్డలు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిక్షణం నా దగ్గర కూర్చొని రోధిస్తూ ఉంటే నీ బాబాను చూస్తూ ఊరుకుంటానా? వారికి తగినటువంటి గుణపాఠం చెప్పే తిరుగుతాను. నువ్వు వారి ముందు చక్కని చిరునవ్వుతో తిరుగుతూ ఉండటమే వారికి నువ్వు చెప్పేటటువంటి గొప్ప గుణపాఠం. దానికి కావలసిన ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని నేను నీకు అందిస్తాను. ఈ సాయి ఎల్లప్పుడూ నీ చెంతనే ఉంటాడు, నీతోనే ఉంటాను అని బాబాగారైతే మంచి సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.